బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ఈ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని ఆరోపించారు. ఆయన తాను ₹1 కూడా ముట్టలేదని చెప్పారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, మిగతా బట్టలు విప్పించేందుకు తాను సహకరిస్తా అన్నారు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ఈ స్కామ్ లో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమే అని, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు దొరకని దొంగలు తన పేరు లాగుతున్నారని ఆరోపించారు. ఆయన తాను ₹1 కూడా ముట్టలేదని చెప్పారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, మిగతా బట్టలు విప్పించేందుకు తాను సహకరిస్తా అన్నారు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి ఓ పోస్ట్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఆ పోస్ట్ ను ఏ విధంగా చూడాలంటారు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకి ఒక్కొక్క పేరు తెర మీదకి రావడం కూడా ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిన్న సాయంకాలం సిట్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు అతన్ని నిన్న రాత్రి నుంచి కూడా విచారణ చేపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే ఈ కేసులో కర్త కర్మ క్రియ అని చెప్పి కేసిరెడ్డిపై ప్రధానంగా ఆరోపణ చేశారో వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారో, ఆయనకు సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకే దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారని చెప్పి కూడా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. అలాగే ₹1 నేను ముట్టలేదు, లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు, మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా వారికి సహకరిస్తానని చెప్పి కూడా ఆయన పూర్తి స్థాయి ఆసక్తికరమైన అంశాన్ని అయితే వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా ప్రస్తుతం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క పేరు తెరకొస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విజయసాయిరెడ్డి కూడా పోస్ట్ చేయడం జరిగింది. తన పాత్ర కేవలం ఒక విజిల్ బ్లోయర్ మాత్రమేనని, ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు తన పేరు లాగుతున్నారని, వాళ్ళని పట్టించేందుకు తను పూర్తిగా సహకరిస్తా అంటూ కూడా విజయసాయిరెడ్డి పోస్ట్ వెనక ఆంతర్యం.